ఒక్క మాట నేను చెప్తాను. మీరు అన్నారు చెరువులు అన్నారు. అసలు దుర్గం చెరువు, మల్కం చెరువు, ఖాజాగూడ చెరువు, పటేల్ చెరువు, ఐడియల్ చెరువు చెప్పమంటారా లిస్టు మేము చేసింది 10 ఏళ్లలో? మేము వీళ్ళలాగా ఇదేదో గొప్ప పని అనుకోలేదు. మేము రొటీన్గా పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. అందుకే హైదరాబాద్లో మమ్మల్ని 2015లో 20లో జిహెచ్ఎంసీలో గెలిపించారు, 18లో 23లో ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఎందుకు ఇవ్వలేదంటే ప్రజలు నమ్మలేదు. 2 ఏళ్లలో ఒక ఇల్లు కట్టావా? ఎన్ని కూలగొట్టావు? ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టావు? ఒక ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇల్లు ఇస్తే నేను ఇవాళ రాజీనామా చేసి వెళ్ళిపోతా. హైదరాబాద్లో ఒక్క ఇల్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇల్లు కడితే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. అంటే 2 ఏళ్ళు సరిపోలేదా నీకు ఒక ఇల్లు కట్టడానికి? మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం కొల్లూరులో, ఇంకా మొత్తం హైదరాబాద్ చుట్టూ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. అవి కనబట్లేదా? 10,000 కోట్లు ఖర్చు పెట్టి. వాటి విలువ ఈరోజు మార్కెట్లో 50,000 కోట్లు ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లాట్ విలువ 50 లక్షల రూపాయలు. ఈ రకంగా మేము సంపద సృష్టించాం. నువ్వేం చేస్తున్నావు 2 ఏళ్ళుగా? రియల్ ఎస్టేట్ ఎందుకు కుదేలైంది రజనీ గారు? మీకు కూడా ఏదో చిన్న ప్లాటో అదో ఏదో ఉంటుంది. ఎందుకు మీ ఆ రోజు 23లో ప్లాటు, ఆ రోజు 50 లక్షలు ఉన్న ప్లాటు ఇవాళ 20-25 లక్షలకి ఎందుకు పడిపోయింది? 50% ఎందుకు డౌన్ అయింది? నీ దుష్పరిపాలన వల్ల, నీ నెగిటివ్ పాలసీస్ వల్ల. నువ్వు బిల్డర్లను బెదిరించి ఒక్కొక్క బిల్డర్ని తాట తీసి స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తే ఉంటుందా రియల్ ఎస్టేట్? ఒకవైపు ఆల్రెడీ హైడ్రాతో అరాచకం చేస్తున్నారు.